నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ రమేష్ హాస్పిటల్ అక్కడ దాకా వెళ్తాను. రోజు వెళ్ళడానికి రావడానికి 80 రూపాయలు అయ్యేది. 80 రూపాయలు మిగలడం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది. 80 రూపాయలు అంటే నెలకి 2400 కదా, అలా మిగలడం వల్ల మా డాడీకి కూడా చాలా ఆనందంగా ఉంది. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక రోజు బస్సులో ఎక్కడానికి డబ్బులు ఉంటాయి, లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశంగా ఆయన పెట్టాడు. నేను గడవలేదు, చక్కగా ఎక్కించుకుంటున్నారు, తీసుకుంటున్నారు, దింపుతున్నారు. నేను సింగరాగం నుంచి వస్తున్నా. 20 రూపాయలు అక్కడి నుంచి అక్కడికి 40 రూపాయలు అవుతుంది. 40 రూపాయలు మిగులుతున్నాయి కదా, ఇప్పుడు ఏమీ లేదు. జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా దింపారు. గేట్లో కూడా ఎవరిని ఉండొద్దు అంటున్నారు. చక్కగా అందరినీ లోపల కూర్చోబెడుతున్నారు. చక్కగా సీట్లు ఉంటున్నాయి. చక్కగా నేను పొద్దున ప్రయాణం చేసా, ఇప్పుడు ప్రయాణం చేశాను. బాగుంది, హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్. ఇలా పెడతాం మూలంగా మాకు కూడా డబ్బులు సేవ్ అయినట్టు ఉంటాయి కదా సార్. ఎందుకంటే రోజు జాబ్లకి వెళ్ళే వాళ్ళకి ఛార్జీ డబ్బులు అవుతానే ఉంటాయి. ఇలా అయితే ఉపయోగం ఉంది కదా సార్. నెలకు వచ్చేసరికి ఎంతో కొంత మిగులుతాయి కదా, లేడీస్ కి దేనికో దానికి ఉపయోగపడతాయి కదా.